శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే, ఇది మిథున్ రెడ్డి గారు వచ్చేసి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. సో దాన్ని వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారు. ఇది తప్పుడు కేసు, తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు, ఆయన మంచివారు అని చెప్తా ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే తప్పుడు కేసా? అది కక్ష సాధింపు కేసా? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారండి. నిజంగా వాస్తవంగా 3,200 కోట్ల స్కామ్ జరిగితే ఆ స్కామ్ గురించి విచారించడం పోయి, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ఆలోచించడం పోయి, ఇదేమో తప్పుడు కేసు, ఇదేమో కక్ష సాధింపు కేసు అంటే ఎలా అండి? అక్కడ క్లియర్గా చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మన సిబిఐ వారు నిర్ధారణకు వచ్చింది 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని. మరి అలాంటప్పుడు తప్పుడు కేసు అని ఎలా చెప్తారండి? తప్పుడు కేసు ఎందుకు చెప్తున్నారంటే, ఆయన ఇప్పటికీ వచ్చేసి థర్డ్ టైం అంటే ఎంపీగా గెలవడం. సో ఒకవేళ ఆయన అట్లాంటి తప్పులు అవి ఏమైనా చేసి ఉంటే ఫస్ట్ సారో సెకండ్ సారో ఎప్పుడో ఒకసారి తిరస్కరించి కదా. సో మంచిగా ఉన్నాడు కాబట్టి జనాలకు గెలిపించారు అని చెప్పేసి అంటాను. 1,00,000 కోట్ల కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అప్పుడు మరి ఆయన ముఖ్యమంత్రిగా గెలవలేదా? రాజకీయాలకి స్కాములకి సంబంధం లేదండి. ఎందుకంటే రాజకీయం ఓ రకంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఆర్థికంగా ప్రజల్ని దెబ్బకొట్టేటటువంటి ఇలాంటి స్కాముల్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. ఇది ప్రజాకంటక స్కాములు. ప్రజల భవిష్యత్తుల్ని, యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసేటటువంటి స్కాము ఈ 3,200 కోట్ల రూపాయల స్కాము. 100 కోట్ల రూపాయల స్కామ్లో ఢిల్లీ సీఎం అరెస్ట్ చేసినప్పుడు, అదే 100 కోట్ల రూపాయల స్కామ్లో ఇక్కడ ఎమ్మెల్సీని అరెస్ట్ చేసినప్పుడు మిథున్ రెడ్డి ఏముందండి, ఎంపీఏ కదా, ఆయన అరెస్ట్ చేయడంలో పెద్ద గొప్ప ఉంది. అది బయట పడితే 3,200 కన్ఫర్మ్ అయితే అది సూత్రధారెవడు, పాత్రధారెవడు, అది ఎవరు ఎలా చేశారు అనేది తర్వాత నిర్ధారణకు వస్తుంది. నిజంగా ఇదే స్కామ్ 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరుగుంటే, అదే నిజమైతే ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన స్కామ్గా, బిడ్డల భవిష్యత్తును నాశనం చేసిన స్కామ్గా ఇందులో ఎవడైతే పాత్రధారి సూత్రధారి ఉన్నాడో అలాంటి వాడిని చాలా కఠినంగా, చాలా తీవ్రంగా శిక్షించాలా. ఖచ్చితంగా ప్రజా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ రాజకీయ ఆర్థిక నేరస్తుల్ని బహిరంగంగా ఉరి తీయాలా.